క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. నవంబర్ నెల 24వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత ప్రార్థనాపరులమైనప్పటికీ, ఆత్మీయమైన స్థితిలో ఎంత ఎదిగినప్పటికీ, వాక్యము ఎంతగా తెలిసినప్పటికీ, ఈ లోకంలో జీవిస్తున్న మనము కొన్నిసార్లు నిరాశలకు గురవుతూ ఉంటాం, నిస్సహాయత స్థితిలోకి వెళ్లిపోతూ ఉంటాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో కష్టాలు, శ్రమలు ఎవరిని వదిలిపెట్టవు. నిందలు, అవమానాలు క్రైస్తవులకు కూడా వస్తాయి. ఈ లోకంలో దేవుని బిడలుగా జీవిస్తున్న మనము వీటన్నిటినీ అనుభవించవలసి ఉంది. అయితే కొన్నిసార్లు ఎంత నిస్సహాయతలోకి వెళ్ళిపోతామంటే, ఇక నా జీవితం మారుతుందా, ఇక నా స్థితి సరిచేయబడుతుందా, ఇక నా జీవితం ఆశీర్వదించబడుతుందా, ఇక నేను కోలుకుంటానా, లేకపోతే ఈ వ్యాధితోనే, ఈ బలహీనతతోనే, ఈ ఇబ్బందిలోనే నేను చనిపోతానా అన్నంత భయంకరమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి గలవాడని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఆయన మనము గ్రహించలేని గొప్ప కార్యములను మన జీవితంలో చేయగల అసాధ్యుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఎలాంటి నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నా, నీ స్థితిని మార్చి సరిచేయగల ప్రేమమూర్తి సర్వశక్తిమంతుడు ఉన్నాడని మర్చిపోక, విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా ఈ విశ్వాసపు యాత్రలో ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ. Download ShareChat.